భాస్కర్ వందనాలండి. గుంటూరులో ఆకతాయిగా తిరుగుతూ జీవితానికి గతి గమ్యం లేకుండా చివరికి మందిరానికి వెళ్ళి ప్రభు వాక్యాన్ని విని మందిరానికి ఆదివారం వెళుతున్నామన్న కారణంతో ఇంట్లో నుంచి నెట్టివేయబడి గుంటూరు బస్ స్టాండ్లో ప్రారంభమైన జీవితం బైబుల్ కాలేజీకి చేరి తరువాత తర్లుపాడు ప్రాంతానికి వచ్చి అనేక మంది ప్రజలను ప్రభు కోసం సంపాదించి పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన సువార్త పరిచర్య జరిగిస్తూ ఈరోజు ప్రభువే మిమ్మల్ని అనేక మందికి దీవెనకరంగా నిలబెట్టారు. ఈరోజు ప్రత్యేకించి నీ సాక్షిగా అనే కార్యక్రమంలో మీ రక్షణ సాక్ష్యాన్ని పంచుకుని మరి వింటున్న ప్రేక్షకులను అందరినీ ఆత్మీయంగా ఉజ్జీవింప చేయడానికి, విశ్వాసంలో బలపరచడానికి మీరు విచ్చేసినందుకు మీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ముందుగా మీ పేరు, మీ కుటుంబ వివరాలు, మీకు సంబంధించిన కొన్ని ప్రాథమిక సమాచారం ప్రేక్షకులకు తెలియజేస్తే తర్వాత మిగిలిన వివరాల్లోనికి వెళదాం మనం. నా పేరు జయరాజు. మాది స్వగ్రామం గుంటూరు. గుంటూరులోని ఏటి అగ్రహారంకి చెందిన వారం. పెయింటింగ్ వృత్తిలో ఉన్న మీరు ఎలా అసలు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు? అసలు యేసు ప్రభు దగ్గర రావడానికి వెనకున్న నేపథ్యం ఏంటి? నేను యేసు ప్రభు కొరకు నేను మందిరానికి వెళ్ళలేదు, కానీ నా స్నేహితుడు నన్ను రమ్మంటున్న కారణాన్ని బట్టి, నా స్నేహితుడు బాధపడతాడన్న కారణంతోనే నేను దేవుని మందిరానికి వెళ్ళటం జరిగింది. చాలా పెద్ద చర్చ్ అది, చాలా మంది జనాలు గ్యాదర్ అయ్యారు కనుక అక్కడికి వెళ్ళి నేను అందరికంటే లాస్ట్ కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఆ రోజు దేవుని సేవకుడు లేచి వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నా జీవితాన్ని విడమరిచి, నా జీవితంలో జరిగిన ప్రతి పాపాన్ని ఆయన విడమరిచి మాట్లాడుతుంటే, నా స్నేహితుడు ఏమన్నా ముందుగానే నేను వస్తానని అతనికి చెప్తే అతను చెప్పాడేమో అనుకున్నా నేను. అప్పుడు మీ వయసు ఎంత అండి సుమారు? నేను మందిరానికి వెళ్ళినప్పుడు 18-19 సంవత్సరాలు. ఏంటి ఆ 18-19 సంవత్సరాల వయసులో మీ జీవితంలో ఏముందని ప్రభువు మాట్లాడుతూ వచ్చారు? ఏంటి ఆ విషయాలు?